గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి. ఐఎమ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో ఈరోజు మనం ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, లాజికల్ డిడక్షన్స్. దీని ఇంకొక నేమ్ ఏంటంటే సిలాలిజమ్స్. ఓకేనా, లాజికల్ డిడక్షన్స్ లేదా సిలాలిజమ్స్. యాక్చువల్గా ఈ అక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి మన కన్క్లూజన్ రాయాలి. ఓకేనా, ఇది లాజికల్ డిడక్షన్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. దీనికి ఇంకొక నేమ్ సిలాలిజమ్స్. ఇది ఎక్కడ యూజ్ అయితే అంటే ఎక్కువ ఇన్ఫోసిస్ వాళ్ళు ఎక్కువ అడుగుతారు 5 క్వశ్చన్స్. ఈ కంపెనీస్ కు పక్కన పెడితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బాగా ఎక్కువ వస్తుంది టాపిక్. బ్యాంక్ ఎగ్జామ్స్ లో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లో, ఎస్ఎస్సి లో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో, ప్లేస్మెంట్స్ ఎగ్జామ్ లో చూసుకుంటే టీసీఎస్ లో ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ఫోస్ లో సమ్ టైమ్స్ 5 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. గేట్ ఎగ్జామ్ లో కూడా చాలా ఇంపార్టెంట్. క్యాట్ ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. రీజనింగ్ లో హైయెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లాజికల్ డిడక్షన్స్. దీనికి ఒక నేమ్ ఏంటంటే సిలాలిజమ్స్. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే 2 స్టేట్మెంట్స్ ఇస్తే ఆ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కి మనం కన్క్లూజన్ రాయాలి. కొంతమంది ఏమో వెన్ డయాగ్రామ్ మెథడ్ అప్లై చేస్తారు, కొంతమంది రూల్స్ ఫాలో అవుతారు. మనం రూల్స్ మెథడ్ ఫాలో అవుతాం. నేను 9 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, సో లాజికల్ డిడక్షన్స్ అనే టాపిక్ ఏంటంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చి కన్క్లూజన్. సో ఈ వీడియోలో నేను ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్తాం. రాబోయే వీడియోస్ లో మొత్తం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 9 రూల్స్. ఈ వీడియోలో ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్తాం. సో లాజికల్ డిడక్షన్స్ ఈ ప్రపంచంలో మనం ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఒక 4 వేస్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ ప్రపంచంలో మనం ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా 4 వేస్. అంటే బస్సు, లారీ, కారు, క్యాట్, ర్యాట్, బాయ్స్, గర్ల్స్, చైర్, టేబుల్, ఫ్యాన్, ఎనీథింగ్. ఓకే, సో మనం బాయ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, all boys are intelligent. All boys are intelligent. ఇది పాజిటివ్ ఆ నెగిటివ్? పాజిటివ్. ఏ వర్డ్ తో స్టార్ట్ అయింది? ఆల్. అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క అబ్బాయి ఇంటెలిజెంట్. సో ఏదైనా ఒక వర్డ్ ఆల్ తో స్టార్ట్ అయితే దాన్ని యూనివర్సల్ పాజిటివ్ అంటారు. ఓకేనా, ఇదే స్టేట్మెంట్ రివర్స్ చెప్దాం. ఆల్ బాయ్స్ ఆర్ ఇంటెలిజెంట్. దీన్ని రివర్స్ చెప్పాలంటే no boy is intelligent. No boy is intelligent. No boy is intelligent. ఇది పాజిటివ్ నెగిటివ్? నెగిటివ్. కాకపోతే నో మీన్స్ యూనివర్సల్ నెగిటివ్. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ నో తో స్టార్ట్ అయితే దాన్ని యూనివర్సల్ నెగిటివ్ అంటారు. ఏదైనా ఒక వర్డ్ ఆల్ తో స్టార్ట్ అయితే దాన్ని యూనివర్సల్ పాజిటివ్ అంటూ, నో తో స్టార్ట్ అయితే యూనివర్సల్ నెగిటివ్. కొంతమంది పాజిటివ్ చెప్పందామంటే some boys are intelligent. Some boys are intelligent. ఇది పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్. కాకపోతే సమ్ అంటే పర్టికులర్ పాజిటివ్. ఏదైనా ఒక స్టేట్మెంట్ సమ్ తో స్టార్ట్ అయితే పర్టికులర్ పాజిటివ్ అంటారు. ఇదే వర్డ్ రివర్స్ చెప్దాం. some boys are not intelligent. ఇది పాజిటివా నెగిటివా? నెగిటివ్. కాకపోతే సమ్ నాట్ మీన్స్ పర్టికులర్. సో ఈ ప్రపంచంలో మీరు ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఈ 4 వేస్: యూనివర్సల్ పాజిటివ్ ఆల్, యూనివర్సల్ నెగిటివ్ నో, పర్టికులర్ పాజిటివ్ సమ్, పర్టికులర్ నెగిటివ్ సమ్ నాట్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇంపార్టెంట్. ఆల్ ఏమంటారు అని చెప్పిన యూనివర్సల్ పాజిటివ్. బాయ్స్ ఏమంటారు? సబ్జెక్ట్. ఇంటెలిజెంట్ ఏమంటారు? నాట్ ఆబ్జెక్ట్, ప్రెడికేట్ అంటారు. ఫస్ట్ ఉన్నదాన్ని సబ్జెక్ట్ అంటారు, లాస్ట్ ఉన్నదాన్ని ప్రెడికేట్ అంటారు. ఈ రెండు కలిపేదాన్ని కోప్లార్ అంటారు. అంటే ఒక స్టేట్మెంట్ తీసుకుంటే ఈ వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ యూనివర్సల్ పాజిటివ్ గానీ, యూనివర్సల్ నెగిటివ్ గానీ, పర్టికులర్ పాజిటివ్ గానీ, పర్టికులర్ నెగిటివ్ ఉంటాయి. దాని పక్కన ఉన్నదాన్ని ఏమంటారు? సబ్జెక్ట్ అంటారు. లాస్ట్ ఉన్నదాన్ని ప్రెడికేట్ అంటారు. ఆ రెండు కలిపేదాన్ని ద ఇంటర్లింక్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఇస్ కాల్డ్ కోప్లార్. ఓకేనా, సో ఇక్కడ టర్మ్స్ ఇంపార్టెంట్. ఈ బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ బాగా యూజ్ అవుతాయి. సో యూనివర్సల్ అంటే ఆల్ నో, వాటిని యూనివర్సల్ అంటారు. పర్టికులర్ అంటే యూనివర్సల్ అంటే ఆల్ నో, పర్టికులర్ అంటే సమ్ నాట్. యూనివర్సల్ అంటే ఆల్ నో, పర్టికులర్ అంటే సమ్ నాట్. పాజిటివ్ అంటే పాజిటివ్ ఆల్ కామా సమ్. ఈ రెండు పాజిటివ్ స్టేట్మెంట్స్, ఆల్ సమ్. నెగిటివ్ అంటే ఈ 4 లో నెగిటివ్ ఏంటి? నో, సమ్ నాట్. ఈ మీకు ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు చాలా ఈజీ హెల్ప్ అవుతాయి. ఓకేనా, యూనివర్సల్ అంటే ఆల్ నో, పర్టికులర్ అంటే సమ్ నాట్,
పాజిటివ్ అంటే ఆల్ సమ్, నెగిటివ్ అంటే నో సమ్ నాట్. ఓకేనా, ఈ వర్డ్స్ ఇంపార్టెంట్. అసలు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటే చూద్దాం. ఓకేనా, స్టేట్మెంట్ 1, ఆల్ బాయ్స్ ఆర్ ఇంటెలిజెంట్. ఇలా ఒక స్టేట్మెంట్ చేస్తారు, ఆల్ బాయ్స్ ఆర్ ఇంటెలిజెంట్. స్టేట్మెంట్ 2, ఆల్ ఇంటెలిజెంట్ ఆర్ గర్ల్స్. స్టేట్మెంట్ 1, ఆల్ బాయ్స్ ఆర్ ఇంటెలిజెంట్. స్టేట్మెంట్ 2, ఆల్ ఇంటెలిజెంట్ ఆర్ గర్ల్స్. సో ఇలా రెండు స్టేట్మెంట్స్ చేస్తారు. మనం ఏం చేయాలంటే ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కి కన్క్లూజన్ రాయాలి. ఓకేనా, ఇలా 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్. కొన్ని ఎగ్జామ్స్ లో అంటే ఎగ్జామ్ ఈజీగా లేదా మీడియం లెవెల్ ఉంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చి కన్క్లూజన్ రాయమంటారు. కొంచెం ఎగ్జామ్ కష్టంగా ఉందంటే 3 స్టేట్మెంట్స్ ఇచ్చి లేదా 4 స్టేట్మెంట్స్ ఇచ్చి వాళ్ళే 3 కన్క్లూజన్స్ ఇచ్చి మనకు ఆప్షన్స్ ఇస్తారు. అది అంటే ఎగ్జామ్ బాగా డిఫికల్ట్ ఉన్నప్పుడు వాళ్ళే 4 స్టేట్మెంట్స్ ఇస్తారు, వాళ్ళే 3 కన్క్లూజన్స్ ఇస్తారు, మనకు ఆప్షన్స్ ఇస్తారు ఓన్లీ 1 ఫాలోస్ 2 ఫాలోస్ అని చెప్పి. యాక్చువల్ ఎగ్జామ్ మీడియం లెవెల్ ఉన్నప్పుడు 2 స్టేట్మెంట్స్ ఇచ్చి మనం కన్క్లూజన్ రాయాలి. ఇలా 2 స్టేట్మెంట్స్. ఇక్కడ ఏదైనా వర్డ్ రిపీట్ అయిందా, ఈ ఆలు ఆయి పక్కన పెడితే సబ్జెక్ట్ గానీ ప్రెడికేట్ గానీ ఎస్ ఇంటెలిజెంట్ రిపీట్ అయింది. ఆ ఇచ్చిన 2 స్టేట్మెంట్ లో ఆ రిపీటెడ్ వర్డ్ ఏమంటారంటే మిడిల్ టర్మ్ అంటారు. ఈ టాపిక్ కి మిడిల్ టర్మ్ అనేది హార్ట్ లాంటిది, అంటే గుండె లాంటిది. పర్సంటేజ్ కేమో రిమైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్యాలెండర్స్ కేమో ఆడ్ డేస్ ఇంపార్టెంట్, వెన్ డయాగ్రామ్స్ కేమో ఓన్లీ ఇంపార్టెంట్. అలానే లాజికల్ డిడక్షన్స్ అనే టాపిక్ కి ఈ మిడిల్ టర్మ్ అనేది ఇంపార్టెంట్. మిడిల్ టర్మ్ అంటే ఇచ్చిన 2 స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ గానీ ప్రెడికేట్ గానీ రిపీట్ అయితే ఆ రిపీటెడ్ టర్మ్ అంటే మిడిల్ టర్మ్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఆల్ బాయ్స్ ఆర్ గర్ల్స్. ఆల్ బాయ్స్ ఆర్ గర్ల్స్. ఆల్ బాయ్స్ ఆర్ ఇంటెలిజెంట్, ఆల్ ఇంటెలిజెంట్ ఆర్ గర్ల్స్. సో ఆన్సర్ ఈజ్ ఆల్ బాయ్స్ ఆర్ గర్ల్స్. ఇలా ఎగ్జామ్ లో క్వశ్చన్ చేస్తారు. సో లాజికల్ డిడక్షన్స్ అంటే ఇంకొక నేమ్ సిలాలిజమ్స్ లేదా స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. 2 స్టేట్మెంట్స్ ఇస్తే మన కన్క్లూజన్ రాయాలి. అందరూ డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతారు. కొంతమంది వెన్ డయాగ్రామ్ మెథడ్ ఫాలో అవుతారు, కొంతమంది రూల్స్ ఫాలో అవుతారు. కానీ ఒకటి మాత్రమే ఫాలో కానీ సో దట్ కన్ఫ్యూజన్ కాకుండా ఉంటారు. సో మనం రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తం ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కి కన్క్లూజన్ రాయాలంటే మనం 9 రూల్స్ ఫాలో కావాలి. అది కమింగ్ వీడియోస్ లో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ గా. ఈ వీడియో ఇంట్రడక్షన్ చెప్తున్నా. ఇంట్రడక్షన్ కి వస్తే యూనివర్సల్ అంటే ఆలు నో, పర్టికులర్ అంటే సమ్ సమ్ నాట్, పాజిటివ్ అంటే ఆలు సమ్, నెగిటివ్ అంటే నో సమ్ నాట్. ఈ ప్రపంచంలో మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా 4 వేస్: యూనివర్సల్ పాజిటివ్, యూనివర్సల్ నెగిటివ్, పర్టికులర్ పాజిటివ్, పర్టికులర్ నెగిటివ్. ఓకేనా, ఇది లాజికల్ డిడక్షన్స్ ఇంట్రడక్షన్. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మధ్య టీసీఎస్, ఇన్ఫోసిస్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఈ 5 ఎగ్జామ్స్ లో ఈ టాపిక్ లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు. బాగా ప్రిపేర్ కండి. టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి రిపీట్ చేస్తున్నాం. ఇలా ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో ఇప్పటివరకు మేము మాక్సిమం టాపిక్స్ అన్ని కవర్ చేసినాం. రాబోయే వీడియోస్ లో మనం కంపెనీ వైజ్ కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత ఈ టాపిక్ సంబంధించిన కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ప్రామిస్ చేసినట్టుగా వర్బల్ కోడింగ్ కూడా రాబోయే కాలంలో అప్లోడ్ చేస్తుంటాం. ఇలా మీకు మా షార్ట్ కట్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి మా లింక్ షేర్ చేయండి. ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ మీరు ఎలా ప్రిపేర్ కావాలంటే ర్యాండమ్ ప్రిపేర్ కాకూడదు. డైలీ ఒక 2 టాపిక్స్ మీద, ఈచ్ టాపిక్ మీద 10 to 15 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం అప్లోడ్ చేసిన వీడియో చూసి ఫస్ట్ వీడియోలో ఏం చేసినాం, యాప్టిట్యూడ్ ఇంపార్టెన్స్ చెప్పినాం, ఎక్కడెక్కడ యూజ్ అయితే చెప్తున్నాం. అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి క్వశ్చన్ ఆలోచించాలో మీరు ఆ వీడియో చూస్తే మీకు యాప్టిట్యూడ్ మీద ఒక అవగాహన వస్తుంది. సెకండ్ డే మార్నింగ్ మీరు లెటర్ సిరీస్ ఆ వీడియో వింటే ఒక 9 minutes అలా ఉంటుంది. లెటర్ సిరీస్ లో నేను కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ యూజ్ చేసుకుని మీరు ఒక 10 to 15 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అయిపోద్ది. మళ్ళీ ఈవినింగ్ కోడింగ్ అండి, కోడింగ్. ఇలా మీరు డైలీ ఒక 2 టాపిక్స్ చేస్తే 15 to 16 days లో మన యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ కంప్లీట్ చేయొచ్చు. దానిలో మీకు వచ్చే లాభం ఏంటంటే ఒక నార్మల్ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు మీరు ఈజీ క్వాలిఫై ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రాబోయే కాలంలో ఇంకొక 15-20 days లో కంపెనీ వైజ్ ఇలా మీరు ఒక 2-3 months మన వీడియోస్ బాగా అబ్జర్వ్ చేయగలిగితే మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే కాన్ఫిడెంట్ గా వెళ్తారు. ఒక ఎగ్జామ్ మిస్ అయినా సరే ఇంకొక ఎగ్జామ్ లో ఈజీ క్వాలిఫై అయ్యారు. అయితే డైలీ ప్రాక్టీస్ చేయాలి. నేను చాలా వీడియోస్ లో చెప్పినట్టు యాప్టిట్యూడ్ కి వేరే సబ్జెక్ట్ డిఫరెన్స్ ఏంటంటే వేరే సబ్జెక్ట్ ఒకసారి చదివితే గుర్తుంటది, యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతారు. అలాగే ఎక్కువ చేయాల్సిన పని లేదు. డైలీ 10 to 15 క్వశ్చన్స్ మార్నింగ్, డైలీ ఈవినింగ్ ఒక 10 to 15 క్వశ్చన్స్, అలా డైలీ 2 టాపిక్స్ ఫైనల్ అయితే 13 అనుకోండి. సరే డైలీ ఒక టాపిక్ చేసినా పర్లేదు, టైం ఉంది కాబట్టి. ఓకేనా, సో ఇలా మా షార్ట్ కట్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.